పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి పండ్లు పువ్వులు వర్తక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో 39వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి 9 రోజులు పూజలు నిర్వహించి గురువారం నిమజ్జనానికి భారీ బ్యాండ్ మేళాలతో డీజే సౌండ్ లైటింగ్తో భారీ గణనాథునికి నిమజ్జన ఏర్పాట్లు చేశారు. విగ్రహ దాతలు మన్యు రమేష్, శ్రీమతి పద్మ దంపతుల కుమారులు నరసింహస్వామి శరణ్ అందజేశారని కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. లడ్డూ దాతలు పామర్తి దుర్గాప్రసాద్, శ్రీమతి త్రివేణి 19.5 కేజీల లడ్డూను, తొంటా వెంకటేశ్వరరావు, శ్రీమతి ప్రభా మౌనిక 19.5 కేజీల లడ్డూలను అందజేశారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ చైర్మన్ గాలిదేవర శ్రీను, శ్రీ లక్ష్మీ గణపతి పండ్లు పువ్వులు వర్తక సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ బాజీ, కొవ్వూరి రాధాకృష్ణ, కొండా శ్రీను, గంటా మణికంఠ, మాన్యు రమేష్, కొటికలపూడి త్రిమూర్తులు, జవ్వాది సత్యనారాయణ, కుప్పాల గంగాధర్రావు, కొటికలపూడి సత్యనారాయణ, కారింకి యేసు, కొటికలపూడి వెంకటేశ్వరరావు, కొటికలపూడి కాంతారావు, ఇంటి వీర వెంకట సత్యనారాయణ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి గణపతి లక్ష్మీ గణపతి పండ్లు పువ్వులు వర్తక సంఘం మా పువ్వులు పళ్ళు వర్తక సంఘం వాళ్ళు అందరూ కూడా ఒక మాట మీద ఉంది. ఇది 39వ వార్షికోత్సవం జరుపుకున్నాం. అలాగే ఊళ్ళో అందరూ కూడా సంస్థలు అందరూ సహకరించి దీన్ని ఎదరికి తీసుకెళ్తాం జరుగుతుంది.